చందు మీ ఫ్రెండ్ కదా. చందు అంటే ఎప్పుడైతే పవిత్ర తన లైఫ్కి ఎంటర్ అయిందో అప్పటి నుంచి మిమ్మల్ని అవాయిడ్ చేసేది కదా. మీకు అనిపిస్తుంది కదా, రే నా ఫ్రెండ్ తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుండేమో అని తనకు చెప్పకుండా పవిత్రను కొంచెం తనకు వార్న్ చేసి ఉండాల్సింది కదా. అంటే తల్లి ఇది అవాయిడ్ చేయడం అంటే యాక్చువల్లీ మేము సీరియల్స్లో చేసేటప్పుడు రెగ్యులర్ కలుస్తుండే. సీరియల్ అయిపోయిన తర్వాత 1 వీక్ ఒకసారి, మంత్లీ ఒకసారి, ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ కలిసినప్పుడు అలా కలుస్తుండే. నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నేను చెప్పడం జరిగింది, రూమర్సా లేదంటే నిజమా అని. అప్పటి నుండే నన్ను అవాయిడ్ చేయడం జరిగింది అంతే. నువ్వేమనేవరా భయ నాకు చెప్పనేక అనే విధానంతో నన్ను అవాయిడ్ చేయడం జరిగింది. కానీ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, చిన్న పిల్లల మెంటాలిటీ, ఎవ్వరికి హాని చేయడు. అతనికి ఏదైనా మచ్చ ఉందంటే ఇదొక్కటే మచ్చ. చనిపోయిన వాళ్ళ గురించి అబద్ధం చెప్పకూడదు, ఇదొక్కటే మచ్చ. మత్తు పదార్థాలు అంటారు కదా, అట్లాంటివి ఏమన్నా తీసుకునేవాడా? తెలియదమ్మా నాకు. మీ ఫ్రెండే కదన్నా? లే, మా ఫ్రెండే, కానీ మేమైతే ఎప్పుడు కూర్చోలేదు. నాకు తెలియదమ్మా దాని గురించి. పవిత్ర గురించి కూడా మత్తు పదార్థాలు తీసుకో నాకే తెలియదమ్మా. అంటే చందు గారి పిల్లలు అంటే ఎంత ఏజ్ ఉంటుందన్నా? చిన్న పిల్లలమ్మా, 5-6 years పిల్లలు అంతే. చిన్న పిల్లలు, చిన్న పాప, చిన్న బాబు. పాప కూడా టాపరు స్కూల్లో. అంటే ఫినాన్షియల్ గా అంటే ఈ 5 years నుంచి భార్యకు పిల్లలకు దూరంగా ఉన్నా కూడా ఫినాన్షియల్ గా ఏమన్నా ఎప్పుడైనా అమౌంట్ పంపించేవాడా? అది నాకు కూడా తెలియదమ్మా పర్సనల్గా. నేను చూసిన వీడియోల ప్రకారం అయితే పంపించలేదు అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఎందుకంటే తెలిసినట్టు చెప్పాలి. నాకు తెలియదు, అవి అంత క్లోజ్ విషయాలు మనం అడిగే అంత మనకు రాలేదు. పంపిస్తున్నా అంటే అలానే కంటిన్యూ మా రిలేషన్షిప్ కంటిన్యూ అయినా, ఒకవేళ అలా చేస్తున్నా కూడా ఇంకా చెప్పడానికి ట్రై చేసేటోళ్ళం. ఎప్పుడైతే తను చనిపోయే 2 days బిఫోరే అప్పుడే నేను సీరియస్గా దాన్ని తీసుకొని మాట్లాడడం జరిగింది. 2 మాటలు మాట్లాడి ఫోన్ కట్ చేసేసాడు. అయితే అన్న ఇంకొకటి, ఎప్పుడైతే చందు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక న్యూస్ వైరల్ అయింది. ఆమెకి యాక్సిడెంట్ అయ్యే ముందు తనకున్న రింగ్ తీసి చందు హ్యాండ్కి తొడగడం కానీ, సరే నువ్వు బాగుండు అని చెప్పి వెంటనే యాక్సిడెంట్ అవ్వడం కానీ ఇట్లా జరిగింది అని అంటున్నాడు. వాస్తవమేనా అది? సరే, ఒక చిన్న విషయం అడుగుతా తల్లి మీ మీడియా వాళ్ళకి నేను. సరే, ఒక చిన్న రింగు తొడిగింది అని చందు మై ఫ్రెండ్ చెప్పాడు. సరే, తొడిగింది వాస్తవమే. సరే, రింగు తొడిగింది అన్నది అదొక్కటి మీరు దాన్ని ఒక్కటే రివీల్ చేసి దాని గురించి మీరు రాసి చెప్తే బాగుండేది. మీ మీడియాకి కాదు, అందరి మీడియాకి చెప్తున్నా. అలా ఎలా చనిపోయింది? ఇంత గాయాలు లేవు కదా, ఆటెట్లు వచ్చింది? మీరే చంపేశారా? మీకు మొన్నటిదాకా ఇక కట్టు ఉండే కదా, ఇప్పుడు కట్టు తీసేశారా? ఎందుకు చంపేశారా ఆమెను? దీంట్లో మీ హస్తం ఉందా అని వేధించారు మీ మీడియా వాళ్ళు కూడా. సగం చనిపోవడానికి రీజన్ పవిత్ర అయితే, సగం చనిపోవడానికి మీ మీడియా వాళ్ళే కారణం. ఇంకోటి ఏంటంటే తను సింగిల్గా ఉండడం ఇదొక రీజన్. ఎందుకంటే హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా ఒక డిప్రెషన్లో ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉండే, నాకు తోడు మా నాన్న, మా చెల్లెళ్ళు, మా ఫ్రెండ్స్, వీళ్ళు తోడు ఉండడం వల్ల నాకేంటంటే కొంచెం నేను ముందుకు వెళ్ళగలిగా. ఒక్కడే పాపం ఇప్పుడు ఎవ్వరు అప్పుడు కూడా చెల్లెళ్ళు ఫోన్ చేశారంట, ఇక్కడికి వచ్చేసేయి, నువ్వు ఎందుకు ఇలా స్టేట్మెంట్స్ ఇస్తున్నావు అంటే, నేనేమంతా పిరుకొని కాదు, నేనేం చేసుకోనాలా, ఏమనుకుంటున్నావు అది ఇది అని చెప్పి కూడా అన్నాడంట. ఎంత పిరికోడు కాకపోయినా, ఎంత ధైర్యవంతుడైనా, ఎలా ఉన్నా సరే సింగిల్గా ఉన్నప్పుడు ఏవేవో థాట్స్ వస్తుంటాయి మనిషికి. అయితే ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకోవడానికి మీడియానే కారణం అంటారా? మీడియా ఒక్కటే కారణం అని కాదు, జరిగింది జరిగినట్టు రాయండి, చూసింది చూసినట్టు చూపించండి, చూడండి కూడా అందులో యాడ్ చేసి చూపించకండి. మీరు ఒక వ్యక్తిని, నేను మీ ఛానల్ ద్వారా 10 మందికి తెలియాలని చెప్తున్నా. మీ ఛానల్కి నేను చెప్పట్లేదు, మీ ఛానల్ ద్వారా 10 మందికి తెలియాలి. ఇంకా ముందైనా సరే ఇలాంటివి జరగకుండా చూసుకోండి అని చెప్తున్నా. పోనీ నేను ఇలా చెప్పడం వల్ల నా మీద పగబడతారా? ఛానల్స్ అన్ని పగబట్టి మొత్తం రాస్తారా? రాయండి, నాకేం ప్రాబ్లం లేదు. చెప్తున్నా ఒక మాట, ఏదైనా సరే ఇంత జరిగితే అంత చూపిస్తారు. ఎందుకమ్మా? ఎందుకు చెప్తున్నా కదా, 50% మీ ఛానల్స్ వల్లనే ప్రాబ్లం అవుతుంది, మీ ఛానల్స్ వల్లనే చాలా ఇలా అవుతుంది. మీడియా వల్ల కూడా కొంచెం తను అంటే డిప్రెషన్ కి లోన్ అయిండు అని అంటున్నారు కదా. ఆయన అంత శుద్ధపూస అయితే మరి ఫ్యామిలీ మంచిగా చూసుకునేటోడు కదా. సరే అమ్మ, ఒక చిన్న విషయం చెప్తా. మీరు చాలా పెద్ద మాట మాట్లాడారు మా ఫ్రెండ్ గురించి. ఒక చిన్న విషయం చెప్తా నేను. సరే, మా ఫ్రెండ్ శుద్ధపూస కాదు, సరే ఒక ఆమెతో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాడు, ఆమెను ఇష్టపడ్డాడు.
ఏదో కామం కావచ్చు, చచ్చిపోతుందా నేను లేకపోతే చచ్చిపోతుందని కావచ్చు, నా వల్ల ఒక ప్రాణం పోతుందని కావచ్చు, ఇలాంటి ఎన్నెన్నో ఆలోచనల వల్ల నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే నేను చచ్చిపోతానని బెదిరించాయంట ఇలా ఎలా అయితే ఏంది లోబర్చుకుంది, తను ఇలా గ్రిప్ లో పెట్టుకుంది. కానీ ఎంతైనా భార్య చెప్తా అమ్మమ్మ చెప్తా విను. ఆల్రెడీ తనకి ఇంతన్నా సెన్స్ ఉండాలి. నేను ఇంతకు ముందు ఒక హస్బెండ్ వదిలేసా, హస్బెండ్ నన్ను వదిలేసిన తర్వాత నేను ఎంత స్ట్రగుల్ చేశానో నాకు తెలుసు. అలాంటి ఇంకొక ఆడదాని ఉసురు పోసుకుంటున్నా, అక్కడ వాళ్ళ భర్తను తీసుకొచ్చి నా గుప్పెట్లో పెట్టుకున్నా. అలా తెలియాలి ఫస్ట్. ఏంటంటే నేనంతా సఫర్ చేశాను కదా, అలాంటి సఫర్ ఇంకో అమ్మాయి కూడా పడకపోతే బాగుండు అని ఆలోచించినట్టయితే ఇది ఇందాక వచ్చేది కాదు. ఇంకో విషయం ఏంటంటే సూటిపోటి మాటలు, మీరే చంపేశారా, ఏంది మీకు దెబ్బలు తరగలేదా, మీరు డిప్రెషన్లో ఉన్నారంట కదా, తలిగిన గాయానికి పదే పదే మీ మీడియా వాళ్ళు యా ఛానల్ ఓపెన్ చేయి, ఏ న్యూస్ ఓపెన్ చేయి, ఏది ఓపెన్ చేయి అదే. ఇది కూడా సగం డిప్రెషన్కి ఇంకా ఎక్కువ కావడం వల్ల, తన పక్కన ఎవరు లేకపోవడం వల్ల ఏం చేయాలో తెలియక ఒక్క నిమిషం ఇవి ఒక సైడ్ న్యూస్ ఆన్ చేస్తే ఇవే, ఫోన్ ఆన్ చేస్తే ఇవే, దీనికి కూడా సగం గురైపోయి ఏం చేయాలో అర్థం కాక చెప్పాడు. పవి నువ్వన్నారా లేదంటే నీ దగ్గరకన్నా వచ్చేస్తా, ఆ మినిట్ చెప్పిండొచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ ఎవరికి మాత్రం ఎంత కామంతో ఉన్నా ఎంత ఏది ఉన్నా కూడా భార్య ఉంది కాబట్టి భార్య దగ్గరికి వెళ్తా వస్తా అని కూడా చెప్పాడంట. తను వెళ్తుండేనేమో కూడా ఇక తనకి ఏమనిపించిందో, టీవీ ఓపెన్ చేస్తే అదే న్యూస్, దాని తర్వాత ఫోన్స్ లో అదే న్యూస్, ప్రతి ఒక్కటి అదే 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 అరిగిన క్యాసెట్ లాగా చూపేయడం వల్ల అది కూడా మీ ఛానల్స్ అది కూడా ఒక రకమైన మైండ్ అప్సెట్. ఒకరు తోడెవరు లేరు, అదొకటి. అన్న ఊకే వీడియో ఏసిరు అంటే దాంట్లో మంచి ఉంటది అన్న. ఇప్పుడు సమాజం అంతా చాలా దారుణంగా తయారైంది. ఇప్పుడు వీళ్ళ వార్తను విని చాలా మంది అట్లా అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు కొంచెం అంటే అరే కరెక్టే నాకు ఫ్యామిలీ ఉంది కదా అని వాళ్ళు మారుతారు కావచ్చు. సరే అమ్మా మారుతారమ్మా, కానీ దాని గురించి పూర్తిగా తెలియంది సగం తెలుసుకొని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా, మీరే చెప్పండి. అంటే తను చనిపోయే కారణాలు నన్ను అడిగారు, నేను అది చెప్తున్నా. తర్వాత మీరు ఏమన్నా నన్ను అడగాలనుకుంటే అడగండి. అడగడం అంటే మీ ఫ్రెండ్ని మీరు ఎంతో కొంత సపోర్ట్ చేసుకుంటున్నారన్న. ఎంతో కొంత కాదమ్మా, నేను చాలా సపోర్ట్ చేసుకుంటాను నా ఫ్రెండ్ని. నేను చెప్తున్నా కదా, వచ్చిందనే మా ఫ్రెండ్ ఇట్లా అయిపోయిండు. అది కరెక్టే అన్న. 40 చిన్న కొడుకు ఏజ్ 45 years ఉంటాయి దానికి, పకీర్ దానికి 45 years ఉంటాయి. వచ్చి మావడే దొరికిండా? ఒక ఆర్ది అనుకుంటే ఎంత పెద్ద పైకైనా తీసుకెళ్ళగలదు, ఎంత లోపలికైనా తొక్కేయగలదు, అవునా కదా? ఆడామె గురించి మహాభారతం జరిగింది, రామాయణం జరిగింది, కాలిపిలి. కానీ మావాడు చనిపోకపోతే చాలా బాగుండేది తల్లి, చాలా బాధ అనిపిస్తుంది. సరే అది వెళ్ళిపోయింది, ఎట్లా వెళ్ళిపోయింది, బతికుండాలి అనే ఆలోచన ఉంది మా వానికి. అప్పటికి తను చనిపోయింది, అదొక డిప్రెషన్. మీ న్యూస్ ఛానల్స్లో పదే అది వైరల్ కావడం అదొక డిప్రెషన్. ఇవన్నీ తట్టుకోలేక హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. అదే ఇవో అన్న ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి. అట్లా కాకుండా మంచి బంగారం లెక్క భార్య ఉన్నది కదా, పిల్లలు ఉన్నారు కదా, పోవచ్చు కదా ఆడికి. అదే అమ్మా పోయేటోడేమో. ఇప్పుడు సరే ఈ రోజు దాకా ఒక దాన్ని ఉంచుకొని అప్పటిదప్పుడు వెళ్ళిపోతే ఎట్లుంటది, ఎలా ఉంటుంది చెప్పండి, మీరే చెప్పండి. గతి లేక గంజి తాగుతుంటే రంకుమోళ్ళు వచ్చి రాయిచ్చి కొట్టింది అన్నట్టు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ దాన్ని అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిందనే, అంటే తన ఇన్నర్ ఫీలింగ్ అలా ఉండొచ్చేమో, అలా ఆలోచిస్తుందేమో లోపల. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ భార్య పిల్లలు అలా అనుకోకపోవచ్చు, అమ్మయ్య మా డాడీ వచ్చాడు మా హస్బెండ్ వచ్చాయని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇతని ఇన్నర్ ఫీలింగ్ ఈగోకు పోయి అయ్యో ఇట్లా అయిపోతుందేమో, ఇదేమో అదేమో. కానీ ఎవరన్నా పక్కన ఉంటే బాగుండేది తల్లి. ఎవరు తను ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళ రిలేషన్షిప్ కరెక్ట్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా ఉండేవాళ్ళన్న, వాళ్ళకి తోడు ఆయనకి. అమ్మ రిలేషన్షిప్ కరెక్ట్ కాదమ్మా, 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో చందు బయటకు వచ్చిందా అని చెప్పి ఇప్పుడు దొరికినప్పుడే దొంగ, దొరకకపోతే దొర, దొరికినంత వరకు దొంగ అని అంటారు, దొరకకపోతే దొర అని అంటారు. ఇప్పుడు దొరికింది కాబట్టి పదే మా వాడిని చూపిస్తున్నారు. అలా దొరకని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తల్లి, ఎంతోమంది, వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరూ పోనీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా సరే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అయినా సరే
కామన్ పీపుల్ అయినా సరే ఎవరైనా సరే దయచేసి మీకు పెళ్ళైన తర్వాత మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ కరెక్ట్ లేకపోతే ఎవరన్నా ఉంచుకున్నారని తెలిస్తే కనీసం మార్చడానికి ట్రై చేయండి. అలా మారకపోతే సరే నువ్వు అక్కడ హ్యాపీగా ఉంటా అని అనుకుంటున్నావు కాబట్టి నాకు ఏం న్యాయం చేస్తావో నాకు చేసిన తర్వాత మనం కోర్టు పరంగా మ్యూచువల్గా డైవర్స్ తీసుకుందాం, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటా అని అనుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాదు ఎవ్వరికి. ఇలా చేయకపోవడం వల్లనే అదే మెంటల్గా ఏదో ప్రిపేర్ అయిపోయి మెంటల్గా ఏదో ఆలోచించేసి ఇలాంటి చావులు చాలా ఎక్కువ అవుతున్నాయి తల్లి. తప్పు చేయలేదని నేను చెప్పట్లే, తప్పు చేశాడు. ఇది చెప్తున్నా, ఇది ప్రేమ కాదు, కామం. ఇది కామంతో కూడుకున్నది. ఇది మీతోని అంటే లాస్ట్ టైం ఎప్పుడు కలిసిందన్న? లాస్ట్ టైం నాకు ఒక 6 months కింద కలిసిండమ్మా. నేను అన్ఫార్చునేట్లీ వేరే పని మీద వెళ్తుంటే కలిసిండు. దాని తర్వాత మధ్యలో ఒకసారి 2-3 సార్లు ఫోన్లో అయితే మాట్లాడినా నేను. ఎప్పుడైతే దీని గురించి ఇది రూమరా నిజమా కనుక్కుందామని చేస్తే నన్ను అవాయిడ్ చేయడానికి అలా చేస్తే దాని తర్వాత నేను మళ్ళీ సుమన్ టీవీ ఇది చూసిన బిఫోరే చేసా, 2 మాటలు మాట్లాడి కట్ చేసేసాడు. ఇండస్ట్రీలో ఎట్లుండేదన్న అందరితోనే చందు గారు? చెల్లెమ్మ చెప్తున్నా కదా ఎంత మంచిగా ఉంటుండే అంటే చిన్నోళ్ళనైనా అన్న పెద్దోళ్ళనైనా ప్రతి ఒక్క లేడీస్నైనా ఎవరినైనా సరే మంచిగా నవ్విస్తూ పలకరిస్తూ హ్యాపీగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటూ ఒక భీముల్లాగా ఉండేటోడు. చాలా మంచిగా ఉండేటోడు. ఒక చిన్న ప్రాబ్లం కూడా అతని వల్ల క్రియేట్ ఎప్పుడూ కాలేదు, నేను చూడలేదు, జరగలేదు. చెప్తున్నా కదా, ఒకటే కార్లో వెళ్ళేటోళ్ళం అమ్మ, ఒకటే పక్కన కూర్చొని తినేటోళ్ళం. సరే ఇప్పుడు చందు గురించి చెప్పాలంటే చాలా మటుకు అన్ని మంచే ఉన్నాయి తల్లి. చందు గురించి ఏ చెడు లేదు. చెడు అంటే ఇది ఒక్కటే. ఇది కూడా ఎలా అంటే అది అది లొకేషన్లో ఒకసారి బ్రీతింగ్ ఆడలేదంట ఆంటీకి, పవిత్ర ఆంటీ. నేను ఆంటీనే కదా, 40-50 ఉన్న వాళ్ళని ఆంటీ అనక లేదంటే పోరి అంటారా? మా వాడినన్నా పిల్లగాడు అంటారు, 30 సంవత్సరాలు ఉన్నాయి, పోరే అంటారు. ఆంటీకి బ్రీతింగ్ ఆడలేదంట. అయితే మనోడి బ్రీత్ ఇచ్చా, మనోడే ఎందుకు బ్రీత్ ఇచ్చిండో నాకు అర్థమవుతలేడు. అది ఏం జరిగిందో ఆ సిచ్యువేషన్ తెలియదు. దాని తర్వాత నాకు నువ్వు కావాలి అది ఇది ఏదో ఏమేం జరిగిందో లోపల మనం అయితే అన్ని పూసగుచ్చినట్టు పక్క నుండి అయితే మనం చూడలే. ఎంతవరకు చెప్పాలో మనం అంతవరకే చెప్పగలం. అయ్యి ఏదైతే ఏంది తల్లి, ఫ్యామిలీ నష్టపోయింది. దానికి చాలా మనం ఆ లోతును మనం బూడ్చలేము. ఆ చిన్నపిల్లలకి తండ్రిని తీసుకురాలేము. ఈ చందు వాళ్ళ అమ్మ అయితే అబ్బా అసలు చాలా బాధేస్తుందమ్మా. అసలు చందు గురించి తలుచుకుంటేనే బాధేస్తుంది. నాకు తప్పు చేశాడు అని అంటున్నారు కానీ ఆ తప్పు కూడా నాకు చిన్నలాగానే అనిపిస్తుంది. ఈ ఫాల్ట్ అయింది అంతా. అంతేగాని మీ ఫ్రెండ్ అయితే మంచోడే, 100% మంచోడే తల్లి. కానీ అన్న మీకు మీ ఫ్రెండ్షిప్ అంటే మీ ఇద్దరి మధ్య బాండింగ్ మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది కావచ్చు, అందుకే మీరు ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారు. బట్ చాలా మంది కాదు, మొత్తం అందరూ మాత్రం అసలు ఆయనను అతి దారుణంగా తిడుతున్నారు, చనిపోయినా కూడా. తిట్టేటోళ్ళకి ప్రతి ఒక్కరికి నీ సమాధానం చెప్తున్నా. అరే ఎర్రి పుష్పాలారా, అరే ఎర్రి ఒకటే విషయం చెప్తున్నా మీ అందరికీ. సరే కరెక్ట్ మీ గుండెమే చేసుకొని, సరే చందు రివీల్ అయ్యాడు కాబట్టి చందుని మీరు తిడుతున్నారు, మీ గుండెమే చేసుకొని మీరు కరెక్ట్ ఉన్నారా అదొక్కటి మీరు ఆలోచించండి. మీరు కరెక్ట్ ఉన్నారు అంటే మీరు తిట్టిన మాటకు నేను యాక్సెప్ట్ చేస్తా. మీరు కరెక్ట్ లేరు అంటే దానికి 100 రెట్లు మీకు జరుగుతుంది. ఇదే నా సమాధానం. తప్పు చేశాడు, చేయలే అని నేను చెప్పట్లే, అన్యాయం జరిగింది, జరగలే అని నేను చెప్పట్లే. అయిపోయింది, ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడైనా సరే ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు అన్యాయం అంత తిట్టేవాళ్ళు, అంతా ఊకే పదే చూపించేటోళ్ళు సరే వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లాముంది, వాళ్ళందరూ ఉన్నారు. మీ వల్ల 100 రూపీస్ అవుతుందా, పోనీ 20 రూపీస్ అవుతుందా, 5 రూపీస్ అవుతుందా? ఫోన్పే, గూగుల్ పే అన్నీ ఉన్నాయి అందులో. దానికి మీరు చేయండి. నెగిటివ్ కామెంట్ పెట్టాలనుకునే వాళ్ళు వాళ్ళ మనసాక్షికి తెలుసు కాబట్టి అలా చేసి ఆదుకోండి. తిట్టే ముందు ఒకరికి ఇలా ఏళ్ళు చూపించే ముందు 3 వేళ్ళు మన సైడ్ చూపిస్తాయి, అది అర్థం చేసుకోండి. రివీల్ అయింది కాబట్టి ఒకరిని అలా వేసేసుకోవడం ఇదంతా కరెక్ట్ కాదు బ్రదర్. అదే అన్న, అంటే ఇప్పుడు చందు గారికి 2 పిల్లలు కదా, వాళ్ళిద్దరిని అంటే మీరు అడాప్ట్ చేసుకొని చదివించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? చూద్దాం తల్లి, నా వంతు సాయంగా నేను ఏదంటే నేను చేస్తా.
ఎడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళ అంటే ఇప్పుడు తెలుసు కదా ఎలా ఉంది మీడియా, ఇప్పుడు ఉన్న మీడియా ఎలా ఉంది, ఒక మనిషిని ఎలా చూస్తుంది. ఇక నేను ఇండైరెక్ట్గా చెప్తున్నా. ఇప్పుడు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అన్నయ్య అని అన్నారు, నేను చెల్లెమ్మ అని అన్నా. కానీ ఈ వీడియో చూసే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, బొక్కలే కానీ కెమెరా ఉంది వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చేసే వేషాలు పెద్ద ఉంటాయి అనుకుంటారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను ఓపెన్గా మాట్లాడతా. పవిత్ర గారు అంటే లొకేషన్లో ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీకి అంటే డివోర్స్ ఇచ్చారా వాళ్ళ హస్బెండ్కి? అమ్మ పవిత్ర గారు లొకేషన్లో ఎలా ఉండేటోళ్ళు, రూమ్లో ఎలా ఉండేటోళ్ళు, ఇదంతా విషయం నాకైతే తెలియదు. కానీ పవిత్రకు అంటే నాకున్న ఆవేదన ప్రకారం, నాకున్న కోపం ప్రకారం, నాకున్న దాని ప్రకారం నేను చెప్తున్నా, పవిత్ర అనేట ఆమె మొగునికి డైవర్స్ ఇచ్చేసింది అంట. 2 పిల్లలు ఈమెతోనే ఉంటారంట. మణికొండలో ఫ్లాట్ తీసుకున్నారంట. ఆ పిల్లలు కూడా ఈ మా ఫ్రెండ్ చందు తిను ఒక రూమ్లో, వాళ్ళిద్దరు ఒక్కొక్క రూమ్లో ఉండేటోళ్ళు అంట. ఎవరు? పవిత్ర వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళేనా? పెద్దవాళ్ళే, 22 ఇయర్స్ ఉంటాయంట. అలా ఉండేటోళ్ళంట. తనకి ఇక ఆమె గురించి చెప్పాలంటే ఒక సిగ్గులేంది అని చెప్తా, ఒకరి జీవితాన్ని నాశనం చేసింది అని చెప్తా, ఒకరి ఉసురు పోసుకుంది అని చెప్తా. అందుకు పనిష్మెంట్ దేవుడు ఆమెకి ఇచ్చేసాడు. కానీ మా వాడు ఇట్లా బలవంతంగా చేసుకున్నాడు కదా, నాకు అది జీర్ణించుకోలేకపోతున్నా. సరే 4-5 ఇయర్స్ అలా అయిపోయింది కదా, ఇప్పుడు కానీ భార్య పిల్లలతో మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. మా వానికి ఏమనిపించింది ఆ మూమెంట్ నాకు అసలు అర్థం కావట్లేదు. పవిత్ర ఎప్పుడైనా బాధ అనిపిస్తుందా అన్న? ఎప్పుడన్నా బాధ అనిపించింది అంటే ఇప్పుడు కూడా నా కళ్ళలో మీ కన్నీళ్ళు కనిపించట్లేదా? నేను అట్లంటలేనా, అరే నా ఫ్రెండ్ చనిపోయింది కదా, నా ఫ్రెండ్ కోసం నేను ఇది చేయలేకపోయానే, అది చేయలేకపోయానే అని మీకు అట్లా బాధ అనిపిస్తుందా? ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగిందా? లేదమ్మా, మేము ఎప్పుడన్నా కలిసినప్పుడు తినడం, కాఫీ తాగడం, నాకైతే ఏ అలవాట్లు లేవు. నేనైతే మనోనికి ఏ అలవాట్లు ఉన్నాయో కూడా నాకు తెలియదు. నా ముందైతే ఎప్పుడు ఏది అలాంటివి ఏమి చేయలే. నాకు తెలిసినంత వరకు వ్యక్తిగతంగా మంచోడు, పైసా పెట్టే దాంట్లో వెనక్కి పోడు. మళ్ళీ ఎప్పుడు ఏం సహాయం కానీ ఎప్పుడన్నా ఏం అడగలేదు? ఏది అడగలేదు తల్లి, ఏది అడగలేదు. సరే అన్న, ఇప్పుడు మొత్తానికి ఈ సీన్ అయితే అంటే ఈ కథలాగా అయితే జరిగిపోయింది మొత్తం. అంటే ఇద్దరి జీవితాలే కాకుండా వాళ్ళ భాగస్వాములవి కానివ్వండి, వాళ్ళ పిల్లల జీవితాలు కూడా నాశనం అయిపోయినాయి అని మనం అనుకోవచ్చు. నాశనం అయిపోయినాయమ్మా, నాశనం అయిపోయినాయి. మనము 2 విషయాలు మాత్రమే చేయలేం, పిల్లలకి తండ్రిని చేయలేం, భార్యకి మొగుడిని చేయలేం. మిగతా సాయం మనం చేయొచ్చు. నా ద్వారా ఏమవుతుందో నేను చేస్తా, మీ ద్వారా ఏమవుతుందో మీరు చేయండి, ఈ వీడియో ద్వారా ఏమవుతుందో జనాలు చేయండి దయచేసి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ మీద పెట్టే అంత ఇంట్రెస్ట్ కోల్పోయిన వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలాగా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మీ అందరికి. అంటే పవిత్ర వాళ్ళ పిల్లల్ని కలుస్తారా అన్న మరి మీరు? చల్, నేనెందుకు కలుస్తా తల్లి? అయ్యో, పిల్లలేం తప్పు చేసిరా? 20-22 ఏళ్ళు వచ్చినాయి. ఏందే పకీర్దానా వేరే వాళ్ళని తెచ్చుకొని పక్కన పెట్టుకుంటున్నావు? మీకు అసలు అర్థమవుతుందా? సెన్స్ ఉందా మీకు? ఇంత నేను ఏం మాట్లాడుతున్నా? పక్కన చెప్తున్నా, వీళ్ళిద్దరు ఒక రూమ్ లో, వాళ్ళు ఒక రూమ్ లో, వీళ్ళు ఒక రూమ్ లో ఉన్నారా? ఒకటే ఫ్లాట్ లో. అంత కామన్ సెన్స్ పిల్లలకు లేదా? అంత ఏదొచ్చింది తెలియదా? ఒక తల్లిని క్వశ్చన్ చేశాను. తండ్రి దూరం అయింది కదన్నా, తల్లిని కూడా దూరం పెట్టుకుంటే ప్రేమ కొద్ది సరే, తండ్రి దూరం అయిండు, అలాంటి వేరే వాళ్ళ మొగుళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో అలా జరిగి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చెప్పమ్మా, నిన్న అడుగుతున్నా, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేనైతే యాక్సెప్ట్ చేయను. కోరితే మళ్ళీ అట్లా అయిపోవాలి. సస్తా అన్నదో ఇప్పుడు మీ ఫ్రెండ్ ని ఎట్లయితే బెదిరించిందో పిల్లల దగ్గర కూడా ఏం బెదిరించింది? అలాంటిది ఉంటే ఏంది, పోతే ఏంది? అంటే వాళ్ళ మనస్తత్వాలు ఎట్లున్నాయో కదన్నా. అమ్మా ఎంత సరే, వాళ్ళ బాబు సరిగా లేదనుకుందాం, వాళ్ళ పాపదన్నా తెలియాలి కదా. వేరే ఆడదాన్ని ఉసురు పోసుకుంటుంది నా తల్లి. ఎప్పుడు పైసలేనా? పైసా తప్ప ఇంకేం ప్రపంచం లేదా? కొంతమందికి ప్రేమానురాగాలు ఉంటాయి, కొంతమందికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. లిమిట్స్ కూడా క్రాస్ అయిపోయేలాగా చేసేసింది. ఒక విధంగా చెప్పాలంటే మా ఓని ఫుల్ ఎడాప్ట్ లాగా చేసేసుకొని వేరే వాళ్ళకు నరకం చూపించింది. ఆమెకు కూడా నరకమే దక్కింది. ఇలా ఎలా అయితే అయింది జరిగిపోయింది అంతే. సరే అన్న, మీ ఫ్రెండ్ని ఇప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేసుకుంటున్నారు కదా, బట్ ఇప్పుడు మీ ఫ్రెండ్ చందు గారు ఎవరైతే ఉన్నారో తన గురించి చాలా రకాల కామెంట్స్ అయితే ఎక్కువ వినిపిస్తున్నాయి. ఏం కామెంట్స్ వినిపిస్తున్నాయమ్మా? అప్పులు ఉన్నాయని, అంటే తన క్యారెక్టర్ మంచిది కాదని, అంటే తనకు డబ్బులు అవసరం బాగున్నదని, అందుకే పవిత్రతో ఉంటున్నాడని, ఈ విధంగా ఎక్కువ టాక్ అయితే వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు మీరు? మీరేమో మంచోడు నా ఫ్రెండ్ అని మీరు చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు
చందుకు ఎలాంటి అప్పులు లేవు. చందుకి బ్యాడ్ అలవాట్లు ఏంటివి లేవు. పబ్లిక్ మరి ఎందుకు అలా టాక్ చేస్తున్నారు? నాకు తెలిసినంత వరకు, నాకు కాదు ఎవరిని అడిగినా చెప్తారు చందుకు అప్పులు లేవు. ఇంకో విషయం, నీకు విషయం తెలుసా అమ్మ, ఇప్పుడు ఒకరిని బాగా ఇష్టపడి మనోని కోసం చెయ్యే కోసుకుందంటే దాని ఇప్పుడు కన్నడలో మంచి స్టారు, తెలుగులో వచ్చింది. సరే, ఇప్పుడు ఇద్దరు సహజీవనం చేస్తున్నారు కాబట్టి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్. అది కామన్ 100%. ఆ విషయాన్ని నేను ఒప్పుకుంటా. మరి ఇచ్చిందో లేదో, ఖర్చు పెట్టిందో లేదో అది కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకున్న అనుభవంతో చెప్తున్నా, ఇచ్చిపుచ్చుకొని ఉండొచ్చు, ఒక దగ్గర ఉన్నారు కాబట్టి. మొత్తం మనోన్నే సెటిల్ చేసి మనోన్నే అది చేస్తే మరి మనోన్ దగ్గర ఏమన్నా ఉండాలి కదా. ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నారు. కాదన్న, ఇంకొక మాట నేను అడుగుతా. ఇప్పుడు మీ ఫ్రెండ్ మంచోడని మీరు చెప్తున్నారు, మీరు ఇంత సపోర్ట్ చేసుకుంటున్నారు. తన గురించి మాట్లాడడానికి కానీ, పవిత్ర అంటే వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడడానికి కూడా ఎవ్వరు ముందుకు వస్తలేరు. ఒక మీరు ఇంకెవరో 2-3 పర్సన్స్ తప్ప ఎవ్వరు ముందుకు రావట్లేదు. ఎందుకు ముందుకు వస్తలేరు? భయపడుతురేమో లేనా మాట్లాడడానికి? ఎందుకు ముందుకు వస్తలేరు వాళ్ళు? ఎందుకు ముందుకు రావట్లేదో నాకైతే తెలియదు తల్లి. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడికైనా వస్తా, నేను ఎక్కడికైనా నా ఫ్రెండ్ కోసం నేను మాట్లాడతా. నా ఫ్రెండ్ చేసింది తప్పే, నేను దాన్ని కూడా నేను ఒప్పుకుంటా. కానీ మీరు అన్నట్టు ఎలాంటి అప్పులు కానీ అవి కానీ ఇవి కానీ అలాంటి అవైతే లేవమ్మా 100%. ఒకవేళ ఇన్ కేస్ అప్పులు కానీ అట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తీరుస్తారా అప్పులు? మరి ఇప్పుడు అప్పులు ఉంటే మీరు తీరుస్తారా నన్ను అడిగారు కదా. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఆ అప్పులు అడిగేటోళ్ళకన్నా సిగ్గుశరం ఉండాలి. వాళ్ళకి లేదనుకోండి అన్న, మీరైతే మంచోళ్ళే కదా. 100% నేను తీరుస్తా. ఎంతైనా సరే నేను తీరుస్తా. మాటిస్తున్నా, ఈ కెమెరా ప్రకారం మాటిస్తున్నా. వాళ్ళందరినీ పిలిచి ఎవరికి అప్పు ఉంది ఆ ప్రూఫ్లన్నీ నాకు చూపిస్తే తీరుస్తా. అప్పు ఎలా తీర్చాలో తీరుస్తా. ఒకవేళ అప్పు గురించి గిటంగా వాళ్ళు ప్రెజర్ చేసినట్టయితే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను. అన్న, మీరు అప్పు తీరుస్తా అనేది ఒక వార్నింగ్ లాగిస్తున్నారు మీరు. అంటే అది కాదమ్మా, ఒకవేళ ఈ ఉద్దేశం, ఒకవేళ ఇది కూడా టార్చరింగ్ ఉంటే, ఇప్పుడు టార్చర్ పెడితే ఎవరైనా వార్నింగ్ ఇవ్వాలా లేదా? ఎందుకంటే ఈ అప్పుల వల్ల కూడా చాలామంది చచ్చిపోతారమ్మా తెలుసా. ఎందుకంటే అరే అప్పులు ఇస్తారు కొంచెం, అరే వాళ్ళు చనిపోయిన తర్వాత మీకు ఎక్కడి నుంచి వస్తుంది అప్పు? నేను మొన్ననే ఒక ఇన్సిడెంట్ చూసిన. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అంట ఇలా అప్పు చేసి ఇయ్యలే అని చెప్పి టార్చర్ చేసేటోళ్ళంట. టార్చర్, అది కూడా 20 రూపాయలు ఇంట్రెస్ట్, 30 రూపాయలు ఇంట్రెస్ట్, అవసరాన్ని బట్టి. వాడు ఏం చేయాలో తెలియక ఒక వీడియో తీసుకొని, మామ మిమ్మల్ని చాలా నమ్మా, నాకు ఇక ఈ టార్చర్ నాకు సమదైతలే అని చెప్పి రైలు కింద పోయి చచ్చిపోయింది. ఈ అప్పుల వల్ల కూడా అమ్మ అప్పులు తీరుస్తారు. వాళ్ళు ఇయ్యట్లే అంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఇయ్యట్లేదని చెప్పి ఎవరు అనుకోకండి. వాళ్ళ దగ్గర లేవు కాబట్టి లేవని చెప్తున్నారు. కొద్ది రోజులు వెయిట్ చేసైనా సరే తీసుకోండి. అప్పు ఇచ్చింది కదా, అప్పు ఇచ్చింది రివర్స్ తీసుకోండి, కానీ వాళ్ళ ప్రాణాలని తీసుకోకండి దయచేసి చెప్తున్నా. లాస్ట్ ఫైనల్గా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ చందు పవిత్ర వీళ్ళ మధ్య ఇట్లా జరగడం కానీ, వీళ్ళు చనిపోవడం కానీ ఇదంతా జరిగింది కదా, వీటన్నిటి గురించి సమాజం ఏం నేర్చుకుంటే బాగుంటుంది? మీరేం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? వీటన్నిటి గురించి ఒక చందు గురించే కాదు, మొత్తం సమాజానికి చెప్తున్నా, దయచేసి చెప్తున్నా, పెళ్ళికి ముందు ఏం జరిగింది అనే విషయాన్ని మర్చిపోండి. పెళ్ళైన తర్వాత నా భర్త నాకు, నా భార్య నాకు అనే ఉద్దేశంతో బతకండి. ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎంత ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినా, ఏం జరిగినా సరే కలిసే బతకండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది కదా, ఇంకొకటి మధ్యలో వచ్చింది నాకు డబ్బులు ఇస్తుంది కదా అని చెప్పి ఆ డబ్బుకు దానికి ఎడిక్ట్ అవ్వకండి. ఎందుకంటే అది డబ్బుతో వచ్చింది, డబ్బుతోనే ఉంటుంది తప్ప ఉండదు. దానివల్ల సంసారాలు చాలా కూలిపోతున్నాయి. ఒకవేళ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకపోతే డైవర్స్ తీసుకొని ఎవరి ప్రపంచంలో వాళ్ళు బతకండి. దయచేసి పిల్లలని అనాథల్ని చేయకండి. చందుకు జరిగినట్టు ఇంకొకసారి ఎవరికి జరగొద్దు, మీరు అలా చేయరు అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నా తల ఉంచి కోరుకుంటున్నా, నా రిక్వెస్ట్ చేస్తున్నా. దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అన్న, ఫైనల్గా ఇప్పుడు చందు గారి సౌల్కి మీరేమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మామ చందు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. ఈ మీడియా వాళ్ళు కావచ్చు, నీ గురించి నెగిటివ్గా మాట్లాడే చెత్త ఏదోలు కావచ్చు, చెత్త ఎవడన్నా కావచ్చు, ఏదన్నా మాట్లాడుకొని మామ ప్రశాంతంగా నీకు ఏమనిపించిందో ఆ నిమిషంలో నువ్వు ఎలానో వెళ్ళిపోయావు. నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఫ్యామిలీ పవిత్ర అని చెప్పి వెళ్ళిపోయావు. నీకు ఫ్యామిలీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు కూడా చెప్తున్నా, పవిత్ర పోయిందని చెప్పి నువ్వు పోయినావని నేనైతే అనుకుంటలేను. నా ఫ్యామిలీకి ఇంత అన్యాయం చేశానే, ఇంత మోసం చేశానో అనే డిప్రెషన్తో
ఇంకా ఏవేవో ఆలోచించుకొని నువ్వు వెళ్ళిపోయావు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నీ పిల్లలు బాగుంటారు, భార్య బాగుంటుంది. నా ద్వారా నేనేం చేయాలో నేను అది చేస్తా. నా మెసేజ్ అందుకొని చాలామంది కూడా అది చేస్తారు. ఇక ఎలానో వెళ్ళిపోయావు, అన్యాయం చేసావు, ఇంతమందిని ఇలా వదిలేసి వెళ్ళిపోయావు. నీ ఆత్మ ఎక్కడున్నా చాలా సంతోషంగా మంచిగా ఉండాలని చెప్పి, నీ ఆశీర్వాదం మీ పిల్లలకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా ఇక వెళ్ళిపోయావు, హ్యాపీగా ఉండు. పవిత్ర గారి ఆత్మకి ఏమైనా చెప్పాలనుకుంటే తిడతారు కావచ్చు డైరెక్ట్. తిడతారు కాదు, ఇలా సంసారాలు కూల్చే ఏ ఆడదైనా పవిత్ర అనే కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడోళ్ళకి వస్తుంది. సంసారాలు కూర్చాలి అని అనుకున్న ఆడోళ్ళకైనా, సంసారాలు కూల్చాలి అన్న మగోళ్ళకైనా సరే, దయచేసి ఈ చావు ద్వారా అయినా సరే ఇలాంటివి రిలేషన్షిప్స్ పెట్టుకోకుండా, ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి. ఇంకో విషయం, వాళ్ళ ఉసురు ఇలా పోసుకోవడం మంచిది కాదు. దానికి ఎగ్జాంపుల్ ఇదే పవిత్రకు జరిగిందే. ఒకరి ఉసురు పోసుకుంటే కంపల్సరీ మనతో ఎలా వస్తుందో మన పాపం కూడా మనతో అలానే అప్పుడే వస్తుంది. దయచేసి ఇప్పటికైనా మారండి. ఇంకో విషయం, ఇది సినీ ఫీల్డ్ మాత్రమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా, మన ప్రపంచం అంతా ఇప్పుడు సిగ్గు లేదన్నట్టు కోర్టు కూడా అలా ఆర్డర్ ఇచ్చింది. కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది కదా అన్నట్టు అదేమో డ్రైవింగ్ లైసెన్స్ కాదు, మన క్యారెక్టర్ అనేది మనకు ఉండాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, మనం ఉండొచ్చు కదా అంటే పైన ఒక కెమెరా ఉంటుంది. కెమెరా అంటే తెలుసుగా, దేవుడు పైన దేవుడు ఉంటాడు, ఆయన అన్నీ క్యాప్చర్ చేస్తుంటాడు. దయచేసి మారండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అన్న. అంటే మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, అంటే మీ ఫ్రెండ్ గురించి చాలామంది ఒక్కొక్కరు ఒక్క రకంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది కూడా అందరికీ నిజం తెలిస్తే బాగుంటుందని మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అంటే మీరు చాలా బాధ ఉంది మీ లోపల, మాకు అర్థమవుతుంది స్పష్టంగా. అయినా మీరు అందరికి అర్థమయ్యేలాగా చక్కగా చెప్పారు అండ్ అందరికి ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. కానీ ఈ పవిత్ర లాంటిది ఇంకోసారి పుట్టొద్దమ్మా. ఆమె అంటే మా చందు లాంటి వాడు పుట్టాలి, ఇలా జరగకుండా మాలాంటి వాళ్ళు ఎవరో చూసుకుంటారు, కానీ ఈ పవిత్ర లాంటి ఆడది ఇంకొకసారి పుట్టకూడదు, అంతే. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.